ఇక మూసీ బాధితులకు ప్రతిపక్షాలే భూమి పైసలు ఇయ్యాలి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మూసీ బాధితులకు ప్రతిపక్షాలే భూమి పైసలు ఇయ్యాలంటే నువ్వెందుకున్నావు ముఖ్యమంత్రిగా? అయ్యా ముఖ్యమంత్రి గారు, సారు ముఖ్యమంత్రి గారు, మరి మీరెందుకున్నారు? ప్రతిపక్షాలు ఏమన్నా రాజాధికారాన్ని అనుభవిస్తా ఉన్నాయా? ప్రతిపక్షాలు ఏమైనా అధికారంలో ఉన్నాయా? ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది ఎందుకు? అరే మీరు 10 ఏళ్ళు చేసింది చాలు, మీరు ఇక్కడ పక్కన కూర్చోండి. ఇలా రేవంత్ రెడ్డి ఏదో పీక్తా అంటున్నాడు, అందుకే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినాము, మీరు పక్కన కూర్చోండి, రేవంత్ రెడ్డి వేయాలని కదా నీకు ఆ బాధ్యత అప్పచెప్పింది. మళ్ళీ ప్రతిపక్షాలే వేయాలంటున్నావు. అధికారంలో నువ్వున్నావా, కేసీఆర్ ఉన్నాడా? ఏమన్నా మతుండి మాట్లాడుతున్నారా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మతిస్థిమితం ఏమైనా ఉన్నదా? ప్రతిపక్షాలు ఎందుకు గట్టియాలి? ప్రతిపక్షాలు ఎందుకు భూములు ఇవ్వాలి? మరి నువ్వు గతంలో ప్రతిపక్షంలో ఉన్నావు కదా, గతంలో నువ్వు ప్రతిపక్షంలో ఉండి నువ్వేమైనా పేదలకు సాయం చేసినావా? వాళ్ళకి ఇండ్లు ఇచ్చినావా? లేకపోతే నీ పార్టీ పైసలు తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చినావా? లేకపోతే నువ్వు అక్రమంగా సంపాదించిన భూములు తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చినావా? వాళ్ళకి ఏమైనా ఇండ్లు కట్టించినావా? ప్రతిపక్షంలో నువ్వుండి నువ్వేం చేసినావు? నువ్వు కూడా ఉన్నావు కదా 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో. మరి నువ్వేమైనా చేసినావా ఘనకార్యాలు? అలాంటివి నువ్వేమైనా అలాంటి ఘనకార్యాలు చేస్తే ఇంకోటికి కితాబీ, అంతేగాని నేను మాత్రం చెయ్యా, పక్కోడు చేయాలి. అధికారంలో ఉండి ఒక ముఖ్యమంత్రిగా ఉండి నేను ఏం చేయను, నేను అసమర్థుణ్ణి, నువ్వు మాత్రమే చేయాలంటే మాత్రం ఇది నీకు చాత కాకపోతే నువ్వు దిగిపో. కేసీఆర్ 500 ఎకరాలు భూమి ఇవ్వాలి, కేటీఆర్ 25 ఎకరాలు భూమి ఇవ్వాలి. మరి నువ్వేమిస్తావు, నీ మంత్రులు ఏమిస్తారు, నీ ఎమ్మెల్యేలు ఏమిస్తారు? కేసీఆర్ 500 ఎకరాలు భూమి ఇవ్వాలి, కేటీఆర్ 25 ఎకరాల భూమి ఇవ్వాలి, బీఆర్ఎస్ పార్టీ 500 కోట్లు ఇవ్వాలి, ఈటల 25,000 కోట్లు ఇప్పియాలి. సబర్మతిలో 64,000 కుటుంబాలను తరలించిండ్రు, మోడీ 16,000 మందికే పరిహారం ఇచ్చిండు, మూసీ బాధితుల సమస్యలు తీరుస్తాం, పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేస్తాం, అంబర్పేట్ మలక్పేటలో ఇండ్లు కట్టిద్దాం, రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేసినాం, సోషల్ మీడియాతో అధికారంలోకి రావు, చెర్లపల్లికి పోతావు, పొన్నంకి మంత్రి పదవి ఇస్తే కాకా ఫ్యామిలీకి ఇచ్చినట్టే, కాకా జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక్కడ మనం ఒక్కొక్క మాటని మనము అనలైజ్ చేస్తే ప్రజలారా ఒక్కసారి మీరు వినండి. కేసీఆర్ 500 ఇవ్వాలి, కేటీఆర్ 25,000 ఎకరాలు ఇవ్వాలి, బీఆర్ఎస్ పార్టీ 500 కోట్లు ఇవ్వాలి, ఈటల 25,000 కోట్లు తీసుకురావాలని మాట్లాడిండు. నువ్వు ఎన్ని ఎకరాలు ఇస్తావు? నువ్వు నీ పార్టీ నుంచి ఎన్ని వందల కోట్లు ఇస్తావు? మతిస్థిమితం ఉండి మాట్లాడుతున్నావా రేవంత్ రెడ్డి? లేకపోతే తెలంగాణ ప్రజలు నువ్వు ఏది చెప్తే అది జై కొడతారు, 3 రంగుల జెండా రేవంత్ రెడ్డి జై అంటారనుకుంటున్నావా? అసలు మతిస్థిమితం ఉండి ఈ రాష్ట్రాన్ని పాలిస్తా ఉన్నావు. ప్రతిపక్షాలు పైసలు ఇవ్వాలి, నీకు ఇస్తే నువ్వు పాలన చేస్తావు. ఇక ఇక్కడ ఇంకోటి చూసుకుంటే మూసీ బాధితుల సమస్యలు తీరుస్తాం, పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేస్తాం. ఎన్ని కమిటీలు ఏర్పాటు చేస్తావు? ఇంతవరకు ఎవరికి రైతు బంధు ఇయ్యాలో ఒక కమిటీ పెట్టి అది ఏమీ చేయలే, ఏమి పీకలే. రైతు బంధు కమిటీ పెట్టి ఇంతవరకు ఏమి పీకలే. ఇక మూసీ బాధితులకు మాత్రం ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇక స్వయానా నీ గబ్బు నోటితో చెప్పబడుతుంది. ఒక గబ్బు నోటు వేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్ముతారు. ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణ ప్రజలు హర్షిస్తారని నువ్వు అనుకుంటా ఉన్నావు. 1 రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు. ముఖ్యమంత్రి గారు, నువ్వు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా నువ్వు ఒక సామాన్యుడివే. తెలంగాణ ప్రజలు కానీ ఒక్కసారి చైతన్యవంతంతో ఒక్క తాటిపైకి వస్తే నువ్వు ఏడుంటావో, నీ పార్టీ ఏడుంటుందో ఒక్కసారి ఆలోచించుకో. పిచ్చోళ్ళేం కాదు ప్రజలు. ఇలా మూసీ బాధితులకు నువ్వు కమిటీ వేస్తా అంటున్నావు. దానికంటే ముందు ఆ మూసీ ఏరియాలో ఫస్ట్ ఎవరున్నారు ఆ ఆనకట్ట పైన అని నువ్వు ఫస్ట్ సర్వే చేసి అక్కడున్న వాళ్ళను తీసి ఇంకో దగ్గర ఇల్లు కట్టించి అక్కడ ఇళ్లలో పెట్టి తర్వాత ఆ ఇండ్లు డిమాలిష్ చేయి. నిన్ను అప్పుడు ఒక ముఖ్యమంత్రిగా అబ్బా ముఖ్యమంత్రి అంటే వీడురా అనే స్థాయికి నిన్ను మెచ్చుకుంటా ఉంటారు. ఎస్, దమ్మున్న ముఖ్యమంత్రి అంటారు. దమ్మున్నది కాబట్టే ఇంకో దగ్గర ఇల్లు కట్టించి అక్కడ నుంచి ఇల్లు కాల్ చేపించి ఈ ఇండ్లు గురగొట్టడు, మేము ముఖ్యమంత్రికి సపోర్ట్ చేస్తాం అని అదే పేద ప్రజలు అంటారు. కానీ అది చేయకుండా ఫస్ట్ ఇల్లు కూలగొడతా, వాళ్ళని రోడ్ మీదకి వేసేస్తా, నువ్వు ఇంకో ఇండ్లు వాళ్లకు నీ కమిటీ, ఆ కమిటీ 1 సంవత్సరం పాటు చర్చలు జరుపుతుంది. సంవత్సరం తర్వాత అడపా దొడప ఏదో చేయమని చెప్తుంది. అప్పటి వరకు ఆ ప్రజలు ఏడుండాలి, ఆ ఆడబిడ్డలు ఏడుండాలి, వాళ్ళ బతికెట్లా? వాళ్ళ పిల్లలు స్కూల్కి పోతారు, కాలేజీలకు పోతారు, పెండ్లిలు పెట్టుకుంటారు, పేరంటాలు పెట్టుకుంటారు. నువ్వు పోయి ఇల్లు గులగొట్టినావు, వాళ్ళ పరిస్థితి ఎట్లా? మరి
నీ కమిటీ వచ్చి, నీ దద్దమ్మ కమిటీ వచ్చి నీకు ఫిర్యాదులు చేసి నీకు అన్ని చర్చించేసరికి వాళ్ళ బతుకులు ఏ ఫుట్పాత్ల మీద ఉండాలి, ఏ ప్లాట్ఫామ్ పైన ఉండాలి, అప్పటి వరకు వాళ్ళ భవిష్యత్ ఏంది, వాళ్ళ బతికేంది ఆలోచిస్తున్నావా? ఆలోచించవు. పేదల గురించి ఆలోచించని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం నువ్వు మాత్రమే.